సామాజిక సంస్థలు అందించే ప్రోత్సాహంతో విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం విశాఖలో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఆధ్వర్యంలో 189 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు. మలబార్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ స్టోర్ హెడ్ సునీత, దిశ పోలీస్ స్టేషన్ సిఐటి కళ్యాణి, మలబార్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్లో ఒక భాగంగా సుమారుగా 189 మంది విద్యార్థినులకు 16 లక్షలకు పైగా స్కాలర్షిప్స్ ఈరోజు ఇక్కడ ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఎందుకంటే సరియైన సమయంలో సరియైన సహాయం దొరికితే అటువంటి ప్రతిభ ఉన్న పిల్లలు చక్కని దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అన్నది వాళ్ళు గుర్తించి ఈరోజు ఈ విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా ఈ దశలో ఏ దిశలో అయితే వాళ్ళు ఉన్నారో, ఏ దశలో అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సరియైన మార్గదర్శనం కూడా చాలా అవసరం. కాబట్టి ఈరోజు ఈ సభలో అనేక మంది వక్తలు, మన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత ప్రిన్సిపల్ సింహాద్రి నాయుడు గారు, ఇన్స్పెక్టర్ కళ్యాణి గారు, ప్రిన్సిపల్ విజయ గారు అనేక విషయాలు పిల్లలకి మార్గదర్శనం దిశగా వాళ్ళు చేసిన సందేశాలు, వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళ జీవితాలు చక్కని మలుపు తిరగడానికి ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం జనరల్గా 2% CSR ఫండ్ ఇస్తే సరిపోతుందని నియమాలు ఉన్నా కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఇక్కడ సుమారుగా 5% వాళ్ళ ప్రాఫిట్స్లో ఈ విధంగా CSR ఫండ్ అన్నది వినియోగించడం గొప్ప విషయం. వారు హెల్త్ గురించి కానీ, ఎడ్యుకేషన్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్, తర్వాత హౌసింగ్, తర్వాత ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, తర్వాత మన ప్రకృతి యొక్క పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళ CSR యాక్టివిటీస్లో కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. కాబట్టి వారికి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు, ఇటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ని ప్రోత్సహించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, వీరిని చూసి మిగతా సంస్థలు కూడా వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అమౌంట్ని ఇంకా పెంచి సమాజం, మంచి సమాజం, ఒక ఆనందమయమైన సమాజం ఏర్పాటు చేసే విధంగా మిగతా సంస్థలన్నీ కృషి చేస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అహ్మద్ గారికి, వారి టోటల్ స్టాఫ్కి, ఇక్కడున్న రీజనల్ మేనేజర్ ఫాబిన్ గారికి, తర్వాత సునీత గారికి, మిగతా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ CSR యాక్టివిటీ సందర్భంగా మేము ఇక్కడ 189 మంది స్టాఫ్స్కి 16,50,000 రూపాయలు మేము ఇక్కడ CSR యాక్టివిటీలో చెక్స్ అందజేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా మేము 8,000 నుంచి 10,000 రూపీస్ పర్ హెడ్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మేము ఒక 5,000 మెంబర్స్ ప్లాన్ చేస్తున్నాం. విత్ ఆల్ మీడియా సపోర్ట్ అండ్ ది లోకల్ పబ్లిక్ సపోర్ట్తో పాటు మా బిజినెస్ బాగా ఎదుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం మేము. వైజాగ్లో కూడా ఎక్స్పాన్షన్ ఉంది. నెక్స్ట్ ఎంటైర్ ఆంధ్ర ఎక్స్పాన్షన్ ఉంది. వి లుకింగ్ ఫర్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది సొసైటీ ఆల్సో. థ్యాంక్ యూ.